మళ్ళీ ఒక 100 రూపీస్ ఆర్టీసీ గాని మీద ఒక టార్చర్ అవుతుంది. అమ్మాయి నువ్వు ఒకసారి సెకండ్ నాకు ఖుషితో గొడవ అయింది. అది మీరు అందరు చూస్తున్నారు. మా గొడవలు ఎప్పుడు సెట్ అయిపోతాయిలే. మాకు మీకు తెలియదు ఏముంది. మా బాండ్ డిఫరెంట్ ఉంటుంది ఏమంటావు. ఇప్పుడు ఆయనకి చూపించేది ఏంటంటే నాకు ఖుషికి గొడవ అయింది కాబట్టి నాకు ఇప్పుడు ఏమి ఇస్తాం. మాకు సెట్ అయ్యింది మంచిగా. నిజంగా చూసి సెట్ అయ్యాలి. ఎక్కడున్నా ఒకసారి ఇక్కడ హర్ష వాళ్ళ ఇంటి దగ్గరికి రా. నాకు ఖుషి అట్లేదు. నాకు ఎందుకో నాకు ఈమె మీద ఇంట్రెస్ట్. అమ్మాయి మీద కొందుకు వెళ్తాను. ఎట్లున్నారు చూడు. సరే పక్కన నుంచో వీళ్ళు నచ్చిర్రా అటు చూడు. మేము ఎట్లన్నా ఇంత పాజిటివ్నెస్ ఉంటే పనికిరాదు. నువ్వు ఒకసారి నన్ను ట్రై అయ్యి. సరే నువ్వు ఒక మాట నేను చెప్పినా చూడ చెప్తా. ఏంది షో చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా? అంటే మాట చెప్తున్నా మీకు నేను అంటే కొంచెం లైక్ కొంచెం అని ఉందా లేదా? దేనికోండి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంట్రా ఎవరిది పిలిచి ఇవన్నీ ఏట్రా? అన్ని కాదు. నన్ను ముట్టకు అన్న. దేనికి ఇష్టం? మమ్మల్ని మాకు కొట్లేసేదాన్ని ప్లీజ్. ఇంకో నేను చెయ్యి నేనంటే ఇష్టమా లేదా నీకు? సుప్రియ నేనంటే ఇష్టమా లేదా? ఏం బండి ఆ బండి తిప్పలేరు ఆడదాకోవాలి. రూపీస్ ఆర్టీసీ ఆడైతే మెల్లమెల్ల ఇటు వచ్చేసిండు అనమాట. అది ఎటో పోతుండు. మరి మన వల్ల పోతుండా దేనికి పోతుండో తెలియదు. చెప్పాలా ఫస్ట్ కెప్టెన్ దాంట్లో మందు ఉన్నాడు. ఆన్ టైం ఏంటండి అరే నీ అబ్బా. సో హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఒక 100 రూపీస్ ఆర్టీసీ గాని మీద ఒక టార్చర్ అవుతుంది. ఇది ఎందుకు ఉంది అంటే వాళ్ళ ఇష్టమైన అమ్మాయిని నువ్వు ఒకసారి సెకండ్ హెల్ప్ చేస్తా అని చెప్పింది. ఎందుకంటే మన పాత వీడియోలు అన్ని చూపించిన ఆడు ఖుషి వెనకాల కానీ దివ్య వెనకాల వాడు ఇంత టార్చర్ చేసిండు అని. సో ఇదే బిల్డింగ్ గుర్తుందో లేదో పాత వీడియో ఒకసారి చూడుర్రి. ఈ బిల్డింగ్ మీద నుంచి దుంకేస్తాను ఖుషి కావాలని చెప్పి మాట్లాడే రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఆయన పిలిపిస్తున్నా. నాకు ఖుషితో గొడవ అయింది. అది మీరు అందరు చూస్తున్నారు. మా గొడవలు ఎప్పుడు సెట్ అయిపోతాయిలే. మాకు మీకు తెలియదు ఏముంది. మా బాండ్ డిఫరెంట్ ఉంటుంది ఏమంటావు. మా బాండ్ ఎప్పుడు అట్లనే ఉంటుంది. అది లైట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయనకి చూపించేది ఏంటంటే నాకు ఖుషికి గొడవ అయింది కాబట్టి నాకు ఇప్పుడు ఏమి ఇస్తాం. ఈమె నాకు నచ్చింది మంచిగా. మాకు సెట్ అయ్యింది మంచిగా. నిజంగా చూసి సెట్ అయ్యాలి. సో అట్లా అంటే ఏమనుకోతుంది అట్లా. సో అట్లయితే చేస్తున్నాం అన్నమాట. సో చూద్దాం మీ ఓన్కి నీ మీద ఎంత ప్రేమ ఉందో, ఏం చేస్తాడో ఏందో అన్ని చూద్దాం. నువ్వు రెడీగా ఒప్పుకుంది ఆమె ఎట్లా ఒప్పుకుంది. సో ఇప్పుడైతే అన్ని నార్మల్ గా పిలుస్తాము. పిలిచేసి నువ్వు ఒకసారి ఫోన్ చేయడానికి
నువ్వు ఫోన్ చేసి నార్మల్గా పిలుద్దాము, పిలిచేసి ఆయన ముందు నేను ఈమె అంటే ప్రాణము, ఈమె నాకు కావాలా అన్నట్టు నేను మాట్లాడిన తర్వాత ఆయన రియాక్షన్ ఏముంటది, ఆయన నన్ను ఏం చేస్తాడు, ఆయన బాధ ఏముంటది, ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్. అరే ఆమె దగ్గర పోతా అంటే ఇట్లా చేసిండు. అదే అంటున్నా కదా. సో ఇప్పుడు నేను చూపిస్తాను, రెడీగా ఉండు. హలో హలో, ఎక్కడున్నావు? ఒకసారి ఇక్కడ హర్ష వాళ్ళ ఇంటి దగ్గరికి రా. ఒకసారి రా, ఒకసారి రా ఇక్కడికి. పని ఉంది, ఒకసారి పని ఉంది రా. సో ఆయనకి నా పేరు రాగానే నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు ఇక్కడికి వెళ్ళావు అని భయం అదైపోతుంది దానికి. సో ఆడ వచ్చిన తర్వాత అయితే కెమెరా పెడదాము, చూసాం ఆ నెట్లో వేసుకుంటాం చూడదు. పెట్టి కెమెరా పెట్టాడు, కిందికి పెట్టి కెమెరా పెట్టాడు. నువ్వు పట్టుకో రికార్డింగ్ మంచిగా పెట్టు రికార్డింగ్. ఏటి కాదురా బే, ఇప్పుడు నీకు ఇంకో ఒక మాట చెప్పేద్దాం అనుకుంటున్నా. కెమెరా పెట్టి పైకే పెట్టిట్రా. నాకు ఖుషి గొడవలు అవుతున్నాయి, నీకు తెలిసిందే కదా. తెలుసా తెలియదు? అదే నేను ఖుషిని వదిలేసాం అనుకుంటున్నారు, ఏమంటావు? అది మీ పర్సనల్, మీ ఇష్టం. నాకు ఖుషి వదిలేసి నాకు ఎందుకో నాకు ఈమె మీద ఇంట్రెస్ట్. మా అమ్మాయి మీద కొందుకు వెళ్తున్నా. నాకు వస్తుంది రా ఇంట్రెస్ట్, నాకు ఆమె నచ్చింది, మంచిగా ఉంది. దేనికి వస్తున్నాయి కాదు, నాకు నచ్చింది అంటున్నా నేను. ఒక పని చేద్దాం, ఇప్పటి నుంచి నేను నా స్కిల్ నేను చూపిస్తా, నీ స్కిల్ నువ్వు చూపించుకో, ఈమె నేను పడేస్తారా అవి. ఇప్పుడు ఇవన్నీ ఏంద్రా అవి, నాకు ఇష్టము, నాకు అంతే. ఆమె లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. దేనికి వచ్చి ఇక్కడికి వస్తుంది రా పేరు, వస్తే నీకు ప్రాబ్లం ఏమైతుంది? వచ్చే ముందు చెప్పడం తెలీదా? ఏం చెప్పాలి రా భయ్, ఎందుకు అంత? నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇంత పాజిటివ్నెస్ ఉంటే పనికిరాదు. నువ్వు ఒకసారి నన్ను ట్రై అయ్యి. అంటే ఐ మీన్ లైక్ నా మీద ఏమి అనకు. ఇప్పుడు నేను అడుక్కుంటున్నా, నన్ను ట్రై అంటే ఒకసారి నాకు కూడా ఒక్కసారి చిన్న నీ మనసులో ఒక చిన్న ముక్క నాకు ఇచ్చి చూపి నేను కూడా మంచిగా చూసుకుంటా. ఖుషి ఉంది కదా, ఖుషి వద్దు, నాకు ఖుషి వద్దు. నువ్వు ఖుషి చుట్టూ దివ్య చుట్టూ అట్లా తిరిగి, అట్లా కాదు. ఖుషి అయిపోయింది, నాకు మనిషి ఈమె మీద ఉంది. నాకేమని నన్ను కొట్టి చంపేసిన అని కూడా నాకు తెలియదు. నాకేమో కావాలి. సరే ఈమెను అడుగుదాము ఒకసారి. ఇట్లండి ఒకసారి వ్యూవర్స్ ఒకసారి చూడండి, మేము ఇట్లా ఇద్దరు మంచిగా ఉన్నామా? చూడమ్మా ఎట్లున్నారు చూడు. సరే పక్కన నుంచో, వీళ్ళు నచ్చిర్రా అటు చూడు. మేము ఎట్లన్నా దేనికి వచ్చా ఇక్కడికి? ఏంది ఆమె ఎందుకు వస్తున్నావు? మీరు రండి. వెనక్కి వెళ్తున్నావు? వెనక్కి వస్తుంది, నా వెనకకి వస్తుంది. ఏమైంది? నాకు ఇష్టం రా బే, నాకు ఇష్టం. నాకు ఎందుకో మనిషి వచ్చింది. ఖుషి ఉంది కదా, ఖుషి లేదు నాకు. ఇవన్నీ కాదు, నువ్వు దేనికి వచ్చావు? కలనానికి వచ్చా, మరి వెళ్ళిపోవాలి కదా ఇవన్నీ. అవును, ఏమైంది? ఏమైంది? మధ్యలోనే సరే నువ్వు ఒక మాట నేను చెప్పినా చూడ చెప్తా. షో చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా?
ఏయ్ అరే మెంటలేడా ఏమైందిరా బే? నువ్వు ఎందుకయ్యా ఆయన మీదికి పోతున్నావు అరే ఎందుకు టచ్ చేస్తున్నారా అరే ఆ మాటలే ఒక్క నిమిషం ఆ మాటలే ఇప్పుడు ఏమో నేను డాన్స్ చెప్పిన ఆమె తిరగలే ఆమె నాడు ఆమె తెలియలేదా ఆయన అది పంగనే తిరుగుతుందా ఒకటే మాట చెప్తున్నా మీకు నేను అంటే కొంచెం లైక్ కొంచెం అని ఉందా లేదా దేనికొంది దేనికొంది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావు పోయే ముందు ఏంది నువ్వు వాళ్ళ వెనకాల తిరగలే అట్లనే నువ్వు తిరగలే వాళ్ళతోని ఉంది వీళ్ళ వెనకాల వాళ్ళే కూడా ఇప్పుడు నాకు వాళ్ళతో తిరగలే దేనికి ఇష్టం ఆమె నా మనిషి ఆమె దేనికి నీ నన్ను మనిషి? కొట్టినా చంపే ఈయనే చంపే నాకు ఈయనే చంపే నన్ను చంపే నాకు ఆమె ప్రాణం అంతే నా ప్రాణం ఆమె నాకు ఆమెనే ఇదే సైడ్కి బిల్డింగ్ లేదు. దుంకేస్తాను. ఆ? దూకు. దుంకేస్తా. ఇప్పుడే నువ్వు చెప్తున్నాను. దూకేసుకో. నేను దుంకేస్తా నీకు ఓకేనా ఆహా, వద్దు. చూసినావా? ఇది రా, అరే. ఇది అది ఇది రా, నిజంగా ప్రేమ నా అంటే ప్రేమ తూ అంటే. నీదా నీ ఏం ప్రేమ ఏమో అరే నిన్ను ఆమె లైక్ చేసి ఉంటే నేను పిలిస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చింది నీ దగ్గరికి ఎందుకు రాలేదు? నీకు ఎందుకు చెప్పాలి ఒక్క మాట ఇప్పుడు కూడా? నువ్వు ఉండు ఒక ఆగు, ఆగు, ఏదో చెప్తా. ఆ, పో, పో. టెన్షన్ తీసుకోక ఆగు. పో, పో. ఈమెనేమన్నా చేస్తేలే ఈ నరాలు తీసేసి ఏంద్రా బే రే ఏంట్రా అంటే ఏంటి? ఇది ఎవరిది ఏంది నీ మళ్ళా? దేని పిలిచి ఇవన్నీ ఏంట్రా అవన్నీ కాదు అరే నువ్వు నన్ను ముట్టకు అన్న ఏంటి? ఒక్క నిమిషం. వేడు. ఏంది ఆ? నీకు ఇష్టమా? నీదేంది ఎందుకు పోతున్నావు? ఏయ్, కొట్టు చూసా సిగ్గులేదు నీకు అవసరమా? చూసుకో. నీకు అవసరమా అవును అవసరం అవును లవ్ చేస్తుంది ఆమె కూడా ఇష్టం అని చెప్పింది ఫస్ట్ దేనికి love చేస్తుంది? ఆనేమంటావు ఏం మాట్లాడుతారు మాట్లాడు మాట్లాడు ఇక్కడ మాట్లాడు ఆ? ఏమైంది చెప్పు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బాగుండే వచ్చిన కలవడానికి వచ్చిన కళ్ళు నాకు వచ్చావు వెళ్ళాలి అయిపోయిన తర్వాత ఏం వెళ్ళాలి వెళ్ళాలి నేను దింపుతా కదా దేనా? నేను దింపుతా కదా నీ దేనికి నేను ఇష్టం? దింపుతా. అరే, రేయ్, దింపకు అన్న, చెయ్యకు. చెయ్యి ఆడ పడుతుంది అన్న చచ్చిపోనే దేనికి వేస్తాడు చెయ్య చచ్చిపోను. నేను ఇప్పుడు బిల్డింగ్ ఎక్కి నిజంగా చచ్చిపోతా నేను చచ్చిపోతా నీకు ఓకేనా వద్దు వద్దు ఆ? అరే అక్కడ మాట్లాడుకోరా అయ్యా ఈడే మాట్లాడుతూ అక్కడ ఆయన అంటే నాకు ఇష్టం అని దేనికి చెప్పి ఇష్టం ఇష్టం ఆయన అంటే నాకు దేనికి ఎందుకు ఇష్టం అంటే నువ్వు వాళ్ళ వెనకాల ఎందుకు పడ్డావు వాళ్ళంటే ఇష్టం అన్నావు కదా నాకు కూడా ఆయన అంటే ఇష్టం నాకు అయినంత ఇష్టం కాదు నాకు ఇష్టమే ఇంకో నేను ఏమంటా తెలుసా నేను బతిని వాడుకుంటున్నా నన్ను ఒకసారి కొంచెం లైక్ చేసి నా లవ్ కూడా చూడు ఎట్లుంటది ఏంది అనేది అప్పుడు నీకు అర్థమవుతుంది సార్ ఎట్లా అంటే ఏంది అనేసి సో మేము కూడా ఇంకో నీ స్కిల్ నువ్వు చూపించుకో ఏమని చేసుకో నేను కూడా నా స్కిల్ చూపిస్తాను ఒక్కసారి అరే ఎల్రా నువ్వు స్కిల్ గిల్లు కొట్టే మీరెందుకు అరే అని నీ మీదకి వస్తుండు ఏ మెంటల్ ఫస్ట్ ఇడ మాట్లాడుకో సిగ్గులేదు ఇడ మాట్లాడుకో ఆమెకి ఇష్టం అని చెప్తే చొంప వలుతుంది నీది అర్థమవుతుందా ఎందుకు ఎందుకు అందరి మీద ఎందుకు కొడుతున్నావు అమ్మాయి ఎందుకు చేసుకుంటుంది నా మీద సరే, ఒక్క నిమిషం ఇట్లా మీరు సంబంధం లేనప్పుడు ఇది వదిలేమని. ఇంకో ఈ చెయ్యి నేను దీనికి బా నేను దీనికి బా ఏయ్, నువ్వు చెయ్యిలు గీలు ముట్టకురా ఎందుకు చెయ్యి నా చెయ్యిరా అయితే అటు మాట్లాడితే నువ్వెందుకు కలగవుతున్నావు? మాట్లాడుకో ఆమెతో మాట్లాడుకో మాట్లాడు ఆమె ఆమెకు తెలియలేదా ఆడేస్తే పట్టుకుంటాడు చెయ్యి దేనికి పట్టుకుంటాడు పట్టుకుంటాడు ఆయన అంటే ఇష్టం అని చెప్పినా కదా దేనికి ఇష్టం ఇష్టం అంతే నీకు నేను ఎందుకు ఇష్టం ఆయనకు కూడా అంతే ఇష్టం అన్నా ఆడపిల్లని కాదని ఏం చేయలేవు ప్లీజ్ నీ పని నువ్వు చూసుకో మమ్మల్ని మాకు వదిలేసేదాన్ని ప్లీజ్ ఇంకో నేను చెయ్యి ఇంతలోడం నీ చెయ్యి ఇంతలోడం నాకు నువ్వు చెయ్యి ఇగో లోకేష్ మంచి చెప్తున్నావు ఊరికే ఆయన గుంజుడు కాదు గింజడం కాదు చెయ్యి ఉంది అరే ఇంకో పట్టుకుంటాడు. ఒక్క నిమిషం అట్లా అట్లా ఆగు ఫస్ట్ ఆగు కూడా రెడీనా చంపే ఓ పిచ్చోడా చంపే నన్ను చంపే ఆయన ప్రేమ పిచ్చోడు అయిండు ప్రేమ పిచ్చోడు అయిండు ఏమైనా రెడీ ఆమెకు నేను చచ్చిపోతా నన్ను ఆమె ఇంకో ఈమెను కూడా చంపేసుకుంటాను ఇద్దరిని చంపి ఆ? ఇద్దరు ఎందుకు చంపుతున్నావు ఇద్దరిని చంపే వీళ్ళిద్దరం ఒకటే దగ్గర ఉంటాం. పైన హ్యాపీగా ఉంటాం చంపి ఉంటారు పైన హ్యాపీగా ఉంటాం చంపే
ఎందుకు వస్తుంది ఆమె నా వెనకాలనే ఉంటుంది. నువ్వు ఆమె మాట్లాడు. ఇగో నీకు చెప్పాలా లోకేష్, ఇగో ఆమె ఫస్ట్ చక్కగా ఉండాలి. ఈయన నాన్నకు కాదు, ఆమె నన్ను. అరే ఆమె చక్కగానే ఉంది. అరే ఆమె ఇన్ని రోజులు తిరిగింది కదా, నిన్ను లైక్ చేస్తుంది హర్ష. నీతో నిన్ను కొట్టి ఏం చేస్తుండ ఆయన? ఒకటే మాట పిలుసోరా నాకు ఇవన్నీ మజాక్ కాదు, ఇవన్నీ మజాక్ కాదు. మాట్లాడతాడంట. నువ్వు వెళ్ళి నేను మాట్లాడుకున్నా. చెప్పు కొంచెం దూరం ఉండు ప్లీజ్. నేను వెళ్తే నీకేటైందిరా దగ్గరికి? లైక్ చేసుకుంటున్నాం కదా, చెప్పు. దేనికి లైక్? లైక్ దేనికి? దేనికంటే నువ్వు భయపెట్టద్దు అట్లా కళ్ళతో, అట్లా కళ్ళతో భయపెట్టద్దు. ఇవన్నీ మజాకులు కాదు. నేనేం చేసిన నేను ఇవన్నీ కచ్చాలి, ఇవన్నీ చేయకు. ఏం చేయలేదు. ఇంకో కెమెరా పెట్టి మరీ చూపిస్తున్నా. ఈమెకి నేను అంటే కొంచెం ఇష్టము. సరే ఎంతైనా వాళ్ళు లవర్స్ ఉండొచ్చు, అయినా అని కూడా ఈమెకి కొంచెం ఇష్టం లేదు. నీదేదో ఉండదు. దేనికి ఉంది? అరే మాట్లాడు సార్. నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టమే, నీకు కాదు. అంటే ఇష్టం. దేనికి ఇష్టం అని? నువ్వు మాతో తిరిగినావు కదా, అంటే ఇప్పుడు మంచిగా ఉంటా, కొంచెం మంచిగా చూసుకుంటా. అది ఇష్టం అంటే కన్నవి చూస్తాడు. అబ్బా సరే క్లాప్స్ కొడుతుండు. నేను చేతి మాట ఇస్తున్నా. విడగొట్టొద్దు. ఒక నిమిషం నా ప్రాణం పోతుంది. టచ్ చేయకురా. జరుగును. ఆమె పట్టుకుందా నేను పట్టుకున్నా? ఫస్ట్ ఇక్కడ మాట్లాడుకో. ఏంది ఇవన్నీ దేనికిరా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నాకు ఎత్తుకున్నావా? గ్రజ్జ ఏం లేదు రాబే. ఎందుకు గ్రజ్జులు? నాకు ఇష్టమేమే, మంచిగా ఉంది. మీ ఇద్దరం పక్కన నుంచి మంచిగా అనిపిస్తుంది. వచ్చేసి వెనుకకు వచ్చాయి. నేనంటే ఇష్టమా లేదా నీకు? సుప్రియ నేనంటే ఇష్టమా లేదా? ఏంది తీసేది? ఏం బండి ఏంది ఆ బండి తిప్పలేరు ఆడదాకా వాళ్ళది. ఆ బండి తిప్పలేరు ఆడదాకా వాళ్ళది. ఏంది అవుట్లో ఇటు తిప్పాయి. అది ఏడికి పోడు, తీసుకొని చూపిస్తాను. గాయస్ ఆడు 100 రూపీస్ ఆటేసి ఆడైతే మెల్లమెల్ల ఇటు వచ్చేసిండు అనమాట. ఆడు ఎటో పోతుండు. మరి ఆడు మన వల్ల పోతుండా దేనికి పోతుండో తెలియదు. సంక్రాంతి అయిపోయింది. అయిపోయినాక కూడా ఏడికి పోతుంది. ఇప్పుడు లైవ్ లో పట్టుకుందాం. ఇది పట్టుకోక సార్ పట్టుకోక. ఎందుకు ఇంటికి ఎందుకు నేను చేస్తా దానిక? అరే టూ మచ్ కాదు. ఇంటికాడ ఏదో పని పట్టింది. ఏం పని లేదు. మనం ఒకసారి బ్రీఫ్ కేసు, ఫోను, స్టైల్ వద్దు. అరే నీళ్ళిరా వద్దురా అన్నానా? స్ప్రైట్ 40-50 రూపాయలు స్ప్రైట్ కి. అమ్మతోడే ఏం లేదా అన్న? ఏం బస్ ఏడికి పోనీ. సరే పోనీ నీకే రావి, టెన్షన్ తీసుకో. అయ్యి కొట్టాయి ఇదేంది? సీడు చీప్ కోటర్ కలుపుకొని తాగుతుండే.
ఏ కాదా పడుతుంది ఇంత స్ట్రాంగ్ కలిపిన అరే భాయ్ నిజంగా ఇగో కట్టుకో నీళ్ళు కట్టుకోరా చచ్చిపోతావు నీళ్ళు కట్టుకోరా చచ్చిపోతావు ఎందుకురా భయ్ టెన్షన్ నీకు నువ్వు ఈ బ్యాగ్ పట్టుకొని హీరో లాగా ఇంకో బ్యాగ్ పట్టుకో ఒకసారి బ్యాగ్ జీవితం నాకు ఎందుకురా చీమిడి తుడుచుకో నాకు చీమిడి అరే ఏడికి పోతున్నారా భయ్ నేను రాగానే పట్టుకో భయ్ పట్టుకో ఏడికి పోతున్నాను తీరా అన్న ఏడికి పోతున్నావు అన్న ఇంటికి అరే లారీరా అరే ఏమైందిరా భయ్ తెచ్చేలే అంత చెప్తే కాదురా భయ్ కొంచెం ఒక్క నిమిషం అయితే ఇదిగో వస్తుంది బాయ్ ఇంకో పట్టుకో బాయ్ చాలా హాట్ కలిపిండు ఎంత హాట్గా అంటే నిజం చెప్తా ఇంకా నేనే తాగుతున్నా ఇంకా దేవుడి మీద వచ్చేదా సో గాయస్ ఇది చూడు ఒక్కసారి అగో 2 బటన్లు ఇప్పి రౌడీ సీటర్ లాగా అరే సరే రా భయ్ నీ పోరి నీకేలే టెన్షన్ తీసుకోద్దా దా అన్న అరే నా టైం అవుతుంది వెళ్ళరా అరే చెప్పేది రా వద్దురా అరే లోకేష్ చెప్పేది రా భయ్ గాయస్ ఇంకో ఇటు బస్లో పోతుండు అదే ఏం అడుగుతుండు ఏమైందిరా భయ్ అరే ఏమైందిరా భయ్ ఎందుకు రే టైం అవుతుంది ఏం టైం రా భయ్ ఎందుకు పోతున్నావు నువ్వు ఏడికి పోతున్నావు ఏందన్నా ఏంది భయ్యా ఏందిరా భయ్యా రే ఎల్రా అన్న నాకు రే ఎల్రా చిరాకు అవుతుంది ఏం చిరాకురా భయ్ ఎందుకు నువ్వు ఏడికి పోతున్నావు నువ్వు రే లేగరా రే ఏడికి లేకాలరా నేను లేచే ఉన్నా కదా రే ఎల్రా ఇప్పుడు నువ్వు ఓనియా కదా నేను నీ బస్సులా చూడనా ఇంకో ఇలా పొరి నేను గెలుపుతున్నా అని చెప్పేసి హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతున్నా ఇది ఎంతవరకు కరెక్ట్ పట్టుకో అన్న ఇది కరెక్టా మీరు ఎప్పుడు బుక్ చేసిన టికెట్ ఇప్పుడు ఎంత ముందు అరే ఎంతవరకు కరెక్ట్ అరే అవసరమా అరవై ఇది లగరా అన్న ఏది తీయగల టికెట్ క్యాన్సిల్ అన్ననే బస్ క్యాప్టెన్ ఇంకో చూడు టికెట్ క్యాన్సిల్ చేయమంటారా చేసే టికెట్ క్యాన్సిల్ చేస్తా గుర్తుండు గాయస్ నేనేం తప్పు చేయలే ఇంకో అంటే ఇది చేసినవే చేసిన ఇది కరెక్ట్ నేను చేసిన తప్ప దాంట్లో ప్లేస్ లేదు బ్యాక్ బయట లేదురా ప్లేస్ లేదురా ఈడది అరే లగరా ఇంద్రా లేసేది పట్టుకో ఇట్లా దగ్గర చెప్పాలి బస్ క్యాప్టెన్ దాంట్లో మందు ఉన్నాడు చెప్పాలి బస్ క్యాప్టెన్ దాంట్లో మందు ఉన్నాడు చెప్పాలా కొట్టేలా అదే సొంత వాసన వస్తుంది కాదు బస్సు పడదంటే వామిటింగ్ ఇంటింగ్ చేసే వామిటింగ్ చేసి బాత్రూమ్ గిత్రూమ్ పోగలరా అరే వద్దురా చెప్పేది రా అరే అరే చీవుడు వస్తుంది ఇడు పోతుండు నువ్వు సంక్రాంతి అయినాక ఎందుకు పోతున్నావు ఒక మాట సంక్రాంతి వెళ్ళేసి వచ్చాను సంక్రాంతికి పోతారు సంక్రాంతి అయిపోయినాక పోతుండు ఇది ఎంతవరకు నేను వెళ్ళేసి వచ్చాను ఇంటికి నేను వెళ్తున్నాను మళ్ళీ నేను వెళ్ళిపోవాలనిపించింది వెళ్ళిపోతాను నువ్వు మీరు చేసేది నేనేం చేసినారా వీడియో నాకు వాళ్ళ టైం అవుతుంది ఏడ టైం అవుతుంది పాసింజర్లకి టైం అవుతుంది ఎక్కడ పాసింజర్ పాసింజరా ఇది ఏం బండి సరే దీన్ని చదువు చూడు ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఇదేంది
ఆన్ టైం ఏంది అరే నీ అబ్బా అరే నాది సీట్ ఇది. చూడు ఒకసారి ఆ చిమ్మి దృష్టి చూసుకోరా. అరే ఎవరా సో గాయస్ వీడు ఎందుకు పోతుండో ఏందో నాకే తెలియదు. సో అయితే వెళ్ళిపోతుండు. నేను ఓపెన్ గా చెప్తున్నా. అరే చెప్పేసారు నా వల్లనా? నీ వల్లేరా? వల్ల వెళ్ళిపోతున్నా నేను. నీకు ఎవరి వల్ల వెళ్తున్నా? గాయస్ ఇంకో ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ అసలే కాదు. వెళ్ళరా ఇట్రా చెప్పు. అరే సో గాయస్ వద్దొద్దంటే పోతున్నాడు. ఇంకో ఈ బస్సులో పోతుండు. సంక్రాంతి అయిపోయినాక పోతుండు. ఏందో నాకు తెలియదు. ఇక మీకే తెలియాలి గాయస్. నెక్స్ట్ ఏముంది నేను చెప్పేస్తాను. నెక్స్ట్ ఏముంది నేను పెడతా రైట్.